హిందూ ధర్మ రక్షకుడు మన కరణ్ రెడ్డి. అన్ని వర్గాల సేవకుడు ఈ కరణ్ రెడ్డి. అందరం కలలు కంటాం, కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. అందుకోసం ఎంతటి కష్టాన్నైనా నష్టాన్నైనా పంటి కింద పదిమి పట్టి ముందుకు సాగుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే మన చెరుకు కరణ్ రెడ్డి గారు. చిన్ననాటి నుంచే ప్రజా సేవలో తరిస్తూ వస్తున్న కరణ్ రెడ్డి త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. లోక్సభ ఎన్నికల బరిలో నుంచి పార్లమెంటుకు వెళ్లేందుకు కలలు కన్న కరణ్ రెడ్డి ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ధర్మాన్ని రక్షించడంలో ముందుండే చెరుకు కరణ్ రెడ్డి గారు హిందూ ధార్మిక సంబంధ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ హిందూ బంధువులను ఏకం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. హిందువులను కాపాడేందుకు హిందువుగా వస్తానంటూ హిందూ బంధువులకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చే కరణ్ రెడ్డి గారు ఎందరికో ఆదర్శమని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. జర్నలిస్టులుగా విశేష సేవలు అందించిన కరణ్ రెడ్డి గారు ఎందరో రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా పనిచేసి వారి విజయంలో కీలక పాత్రను పోషించారు. తెలంగాణలో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లోని జగన్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉండి ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు అవిరళ కృషి చేశారు. కరణ్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో పనిచేసిన ఎందరో అభ్యర్థులు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకొని అసెంబ్లీ గడప తొక్కారు. హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్ గా శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, స్మాతానందేంద్ర సరస్వతి స్వామి వార్ల పర్యవేక్షణలో ధర్మ సంస్థాపనకు కృషి చేసిన కరణ్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా 7,500 కిలోమీటర్లు నడిచి దాదాపు 1,000కి పైగా ఆలయాలను సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పనితీరుకు ఆకర్షితుడైన కరణ్ రెడ్డి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. హిందూ బంధువుగా, ధర్మరక్షకుడిగా, ప్రజాసేవకుడిగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్న చెరుకు కరణ్ రెడ్డిని మనమంతా ఆశీర్వదిద్దాం. ఆయన ఆశయ సాధనలో మనమంతా పాలు పంచుకుందాం. ఆయనతో పాటు అడుగులేద్దాం. హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగిద్దాం. జై హింద్, జై భారత్.